మరి వాళ్ళు అంత గట్టిగా అలిగేషన్ వేస్తుంటే నువ్వు క్యాజువల్ అన్నవాడు, నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు. సార్ వాళ్ళిద్దరు అబద్ధాలు ఆడుతున్నారు శశి, ఇది అన్యాయం సార్, ఏదో రెచ్చాలిగా. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు సార్, నాకు ఏ గోల్డ్ ఇవ్వలేదు. మౌనం అంగీకారం అంటారు, నువ్వు ఇప్పుడు నిజం అనుకుంటాం మేము. ఆ అబ్బాయి కంగారు పడుతూ కూర్చుండిపోయాడు, వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ కూర్చోబెడితే 15 మందిలో వాళ్ళిద్దరు తెలియదు అంటున్నాడు. అబద్ధాలు అని అంటే సిగ్గుండాల. మరి సిగ్గుండాలంటే మీ ఇద్దరు అడుగు బుద్ధి ఒక మీద చెప్తున్నాడు అబద్ధాలు, మాకే తెలుస్తున్నాయి. 15 మందిలో 2 ఎంప్లాయీస్ తెలియదు దానికి పూర్తిగా, మొగ పరిచయమేనా? అసలు ఏ ఆడవాళ్ళు ఇలా మోసపోకూడదు. ప్రతి ఓళ్ళ గురించి ఎంత మంది ఆడవాళ్ళకి ఇలా జరుగుతుందో. 5 years నుంచి మేడం లవ్ చేసి. నువ్వు కూడా 5 years? ఈవిడ 5 years, నువ్వు 5 years? ఆయన వచ్చింది 5 years బ్యాకే, రాగానే పడేసాడు వీళ్ళని. ఎవరిని ఉన్నారమ్మా? నా పెళ్లి చేసుకుంటా, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ లెక్క చూసుకుంటా. అమ్మ లవ్ అంటే ఏదో సంవత్సరం చేశారు, 2 సంవత్సరాలు చేశారు అనుకోవచ్చు. 5 ఏళ్ల వరకు ఎందుకు కంటిన్యూ చేశారు? మీరు వయసులోనే ఉన్నారు, ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా. కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉండే, అవి క్లియర్ అయినాక చేసుకుందామని మేము కూడా వెయిట్ చేసినాం. మా ఇంట్లో మా అన్న వాళ్ళకి కూడా తెలుసు మేడం. మా అన్న కూడా మాకు సపోర్ట్ చేసి ఒక 5 years అట్లా ఆగినాక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేస్తామని చెప్పారు. తర్వాత ఈయన కూడా మా ఇంటికి వచ్చి ఒక్కొక్కసారి మాట్లాడేవాడు. ఓహో, ఇంటి వరకు వచ్చాడు. ఇంటికి వెళ్ళావా? పునాదన్నా ఒప్పుకో. ఇంటికి వెళ్ళా మేడం. మరి నాకు అసలు తెలియదండి అంటావేంటి? వాళ్ళు ఇళ్ళకి వెళ్ళావు, భోజనాలు చేసావు. అంటే వాళ్ళు చెప్పిన విషయంలో నాకు తెలియదు మేడం. అట్లా మరి ఏమని వెళ్ళావయ్యా? ఒక ఎంప్లాయీ ఇంటికి ఏమని వెళ్ళావు? ఫ్రెండ్స్ గా వెళ్ళాను మేడం. ఇప్పుడు అసలు ఫ్రెండ్షిప్ ఒప్పించడానికి ఎంతసేపు పట్టింది? ఎవరూ తెలియదు అంటావు, తర్వాత క్యాజువల్ అంటావు, కొద్దిగా తెలుసు అంటావు, ఇంటికి వెళ్ళాను అంటావు. తెలీదు అన్న వర్షన్ ఏంటంటే వాళ్ళ సంబంధం ఉందంటున్నారు కదా, అసలు లవర్స్ గా ఆ విషయం నాకు తెలీదు అంటాం, అంతేనా? అది ఫిజికల్ గా కూడా ఏ సంబంధం లేదు. ఫిజికల్ గా కూడా ఏ సంబంధం. అమ్మాయి బంగారం నువ్వు తీసుకోలే, అమ్మాయి డబ్బులు నువ్వు తీసుకోలేదు. అమ్మ, మీ ఇద్దరితో పాటు ఇంకా చాలా మంది లిస్ట్ ఉందా మీకు తెలిసినంత వరకు? మీ ఇద్దరు బక్రాలు అయ్యారని మీకు ఒకరికొకరు తెలిసింది కదా, మిగతా కొలీగ్స్ ని అడిగారా? మిగతా అమ్మాయిలు, మీ వయసు అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా, బట్టలు కొట్టండి. అడగలేదండి మేము. అడగలేదా? ఉన్నారేమో చాలా మంది. మీ ఇద్దరికి ఎప్పుడు తెలిసింది మీరిద్దరు ఉన్నారని? అన్ని మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు ఆడవాళ్ళు. ఇప్పుడు అవన్నీ జనరల్ టాపిక్స్ మాట్లాడొద్దు. ఇప్పుడు నీ కళ్ళెదురుకుంటా నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. మీరిద్దరు అతన్ని అడగండి, అతన్ని ప్రశ్నించండి, మమ్మల్ని చూస్తారేంటి? ఎప్పటి నుంచి అంటున్నాడు మీ ఇద్దరితో సంబంధం లేదని? ఇప్పుడైనా షోలోనేనా? ఎప్పటి నుంచో నాకు తెలియదు అసలు. తెల్వందే సినిమాలకు వచ్చినావా, తెల్వందే పార్క్ వచ్చినావా, తెల్వందే చాటింగ్ కదా ఫ్రెండ్స్ గా వచ్చినాను. ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఫిజికల్ గా కలవరు కదా ఫ్రెండ్స్. సరే, సినిమాలకి అంతా గ్రూప్ తో వెళ్ళారా? మీరిద్దరు వెళ్ళారా? పార్క్ మీరిద్దరు వెళ్ళారా? గ్రూప్? మరి మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ వెళ్తారా? ఫ్రెండ్స్ వెళ్ళకుండా ఎలా ఉంటారు మేడం ఈ జనరేషన్ లో? ఫ్రెండ్స్ బాబా అదంతా ఫ్రెండ్షిప్. మరి శారీరకంగా కలవటం అనేది అమ్మాయి అంటే కలవలేదు మేడం. అగోనమ్మా, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నేను నిజమే చెప్తున్నా, కలవలేదని. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లోనే సార్ మేము కలిసింది కూడా. ఇప్పుడు అది కూడా కనిపెట్టాలా మేము? మీ ఫ్రెండ్ రూమ్ ఎక్కడ ఏంటి అని? కాదు, నవ్వుతున్నావు అయ్యా? కాదు, అసలు ఉందా? నీకు సంబంధం ఉందా లేదా? సంబంధం లేదు. మరి ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి? ఎందుకమ్మా మీరు ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే చూసుకుంటారు ఇవన్నీ. కంప్లైంట్ ఎందుకులే మేడం, అంటే మామూలు ఫ్రెండ్స్ గా అంతే మేడం. కంప్లైంట్ ఫ్రెండ్స్ గా పడుకున్నావా? ఇద్దరితో ఒకేసారి ఎట్లా లవ్ చేసావే, ఎట్లా మేనేజ్ చేసావు? ఒకేసారి కాదు, అంటే ఆమె నన్ను ఇష్టపడింది, అందుకని అలా చేసేసాను. ఏం చేసావు? లవ్ చేసావా, ప్రేమించావా, పక్కలో పడుకున్నావు, ఏం చేసావు చెప్పయ్యా? ప్రేమించాను సార్. ప్రేమ నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కకు, మేము తట్టుకోలేకపోతున్నావు. నువ్వు మొత్తం ఎక్కడ ఏ కొండ మీద ఉన్నావో చెప్పు. ఇద్దరిని ప్రేమించాను అన్నావు, ఇద్దరితో ఉన్నావా లేదా? నేను ఇద్దరిని ప్రేమించాలి, తను మాత్రమే ప్రేమించాను. మరి ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? నేను అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇంకెన్ని ఒప్పించాలయ్యా నీతో? నేను డబ్బులు తీసుకోలేదు మేడం. గంట నుంచి మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చింది ఒక కంక్లూజన్. ఇద్దరితో శారీరకంగా కలిసావా? అంతవరకు ఒప్పుకుంటావా? ఆ అమ్మాయితో మాత్రమే కలిసా. ఎవరు ఆ అమ్మాయి? ఈ అమ్మాయి కాదు. దాకా అమ్మాయిని కూడా ఒప్పుకోలేదు నువ్వు. సౌమ్యతోనా, కవితతోనా? ఎవరితో కలిసి? కవిత ఏం కాదు. కవిత అసలు నాకు కవితతో బంగారం లింకు లేదు, డబ్బులు లింకు లేదు, శారీరక సంబంధం కూడా లేదు. ఏ లింకు లేదు సార్. మరి ఏం చేద్దాం చెప్పు, నువ్వు మాట్లాడు. మరి నువ్వు కంప్లీట్ గా డిలీట్ చేశాడు. కవిత అవుట్ అట. కవిత నువ్వు అవుట్ అంట. ఈయన అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. నాన్న, మీ ఇద్దరికి ఒకరికొకరికి అసలు ఎట్లా తెలిసింది ఈ అమ్మాయి నా మోసం చేస్తున్నాడని? వీళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి మాకు చెప్పిండండి, ఏమని ఇట్లాగా తప్పు ఇట్లా చేస్తున్నాడు అనేసి. ఇంకా మేము వీళ్ళున్న చోటుకి వెళ్ళిపోయి చూసేటప్పటికి వీళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు. మేము చూసేసాను. పట్టుకుని లాగి 4 పీకావా? అసలు నువ్వు అమ్మాయిని అడిగావా? ఇదేంటి నా లవర్తో నువ్వు ఉన్నావా? అడిగాను. నేను కూడా ఈమెని అక్కడ చూసి నేను కూడా షాక్ అయినా మేడం. ఏంటి ఇక్కడ దాకా వచ్చావు, అసలు ఏంటి అని అడిగి ఉంటావు? అడిగా. ఆమె కూడా అప్పుడు నాతో చెప్పింది, నాతో కూడా 5 years నుంచి ఇతనే రిలేషన్షిప్ మెయింటైన్ చేసిండు అని. అప్పుడు నేను ఇతనికి అడిగితే అతను అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదు. అసలు పిల్ల అమాయకంగా ఉంది, అంత పోటాడే టైప్ కూడా కనిపించట్లే.
డబ్బులు అడిగితే ఇచ్చేస్తుంది, అన్ని ఇచ్చేస్తుంది, తెలుస్తుంది కదా. సో ఇద్దరిని వాడుకున్నారు అన్నది ఫస్ట్ టైం ఆ రోజే తెలిసింది మీకు. ఆ రోజే తెలిసి అసలు నువ్వు ఊరుకొని ఉండవు కదా, ఈవిడంటే పోనీ అమాయకు, నువ్వు అసలు జీవితం నాశనం చేసినట్టే లెక్క. ఏమని నువ్వు ఏం జరిగింది అసలు అక్కడ? ఎన్ని రోజులైంది మీకు తెలిసి ఇలా ఒక సీన్ ఉందని? మీ ఇద్దరేనా ఇంకా స్టాఫ్ తో కూడా ఉన్నాడా? తెలీదండి. ఇంకా నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఈ అమ్మాయి గురించి ఒక్కటి తెలిసింది. ఇప్పుడు అది మీరిద్దరు అక్కడ రూమ్ దగ్గర చూసి అక్కడ రూమ్ కి సడన్ గా ఈ అమ్మాయి వచ్చేసరికి మేము చూసి నేను కూడా షాక్ అయినా. మా కవిత ఇప్పుడు నీతో ఎక్కడమ్మా అదే రూమ్ లో కలిసేవాడా? ఇంకో రూమా? వేరే రూమ్ వేరే రూమ్ లో. మీరు కూడా హోటల్స్ కి సినిమాలకి పార్కులకి వెళ్ళేవాళ్ళ? వెళ్ళేవాళ్ళు. ఫొటోస్ ఏమన్నా దిగావమ్మా నువ్వు? ఫొటోస్ కూడా దిగామండి మేము. ఇప్పుడు ఏం చెప్తాడు విందాం. కాదు నవీన్, సార్ ఇద్దరితో ఉందని అంటున్నావు. తనతో ఫ్రెండ్షిప్ సార్, తనతో రిలేషన్. ఆవిడతో కూడా ఇందాక ఫ్రెండ్షిప్ అనే అన్నావు. ఆవిడతో నీకు ఆల్రెడీ టైం స్పెండ్ చేయడానికి కుదరదు. నీ వర్డ్స్ యొక్క ఒకే చోటకి సినిమాలకి ఎట్లా వెళ్తున్నావు, పార్క్ కి ఎట్లా వెళ్తున్నావు? ప్రేమించాను మేడం, తన ఫ్రెండ్షిప్ మేడం, తను ప్రేమించాను మేడం. ప్రేమించిన అమ్మాయితో ఏం పని చేస్తావా? ఫ్రెండ్ తో కూడా అయ్యే పనులు చేస్తావా? యాలే మేడం, ప్రేమించిన అమ్మాయితోనే చేస్తాను. మరి ఈవిడతో కూడా ఎందుకు వెళ్ళావు? ఆమె ఫ్రెండ్ ఒక రోజు ఎవరు లేరు, రా జస్ట్ తోడుగా ఉంటామంటే వెళ్ళాను. సరే ఆ అమ్మాయి కేసు పెట్టదు, ఈ అమ్మాయి కేసు పెడుతుంది. పర్లేదా? జైలుకి వెళ్తావా? జైలు అలా కాదు మేడం. పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని ఫుల్ గా వాడేసినందుకు ఆ అమ్మాయి 376 ఐపీసీ కేసు ఫైల్ చేసి వాడేలేదు 2-3 months జైలుకి వెళ్ళాలి. ఫోటోలు ఉన్నాయి, అది పోలీసులు చూసుకుంటారు. మేము కనిపెట్టలేకపోతున్నాం కదా. నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, ఇన్స్టాల్మెంట్ లో ఒప్పుకుంటున్నావు అన్ని. నాన్న పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దు గాని. నువ్వు ఉన్న అమాయకత్వానికి నీ వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండాలి, లేకపోతే కష్టం. అంటే ఓ రోజు అంటే వాడుకోవాలంటే అలా కాదు మేడం, అది తెలియకుండా జరిగిపోయింది మేడం. వర్షం కురిసింది ఆ రోజు. నువ్వు తెలియకుండా అమ్మాయిలతో గేమ్స్ ఆడతావా? అరే నేను ప్రేమ అమ్మాయిలతో సినిమాలకి పార్క్లకి అవి గేమ్స్ నువ్వు తెలియకుండా చేస్తావా? తన గురించి అడగట్లేదు, తిని గురించి అడుగుతుంది. తిని గురించే చెప్తున్నా సార్, తెలియక ఆ రోజు జరిగిపోయింది. మరి సినిమాలకి హోటల్ కూడా వెళ్ళానని చెప్పేసి అన్నావు కదా. అది ఫ్రెండ్స్ గా వెళ్ళాను మేడం. ఫ్రెండ్స్ కి వెళ్ళావా? అమ్మాయి ఉంది కదా లవర్ ఆల్రెడీ. మరి చెప్పావా అమ్మాయికి? పోనీ నువ్వు ఒక పెద్ద చీటర్ అని తెలుస్తుంది. ఎందుకు వచ్చారు నాన్న ఇక్కడికి మీ ఇద్దరు? నా ఆయన కావాలని వచ్చు. నేనైతే మేడం ఆయనని జైల్లో నన్ను వేయాలి, ఉరి శిక్ష అయినా తీయాలి మ్యామ్. సూపర్. నువ్వేం ఏం చేద్దాం? వాళ్ళిద్దరు ఒకళ్ళు న్యాయం అడుగుతున్నారు, ఒకళ్ళు పనిష్మెంట్ అడుగుతున్నారు. ఆ రెండు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి కేసులు. ఆ అమ్మాయిని మాత్రమే ప్రేమించాను మేడం. ఆ అమ్మాయి జస్ట్ నేను మామూలు ఫ్రెండ్స్. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉరేయమంటుంది. నవీన్ ఒకటే పాయింట్, ఇంకా ఈ డొంక తిరుగుడు వద్దు, అర్థమైందా? ఒకరిని కొద్దిగా అండి, ఒకరు 25 అండి, ఒకరు 50% అండి, ఇది ఫ్రెండ్షిప్ అండి. ఇప్పుడు కొత్త డెఫినేషన్లు మాకు నేర్పించద్దు, మాకు చాలా డెఫినేషన్లు తెలుసు. ఇందులో ఎవరిని ప్రేమించావు ఎవరిని ప్రేమించలేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ క్యాండరించి నీ మీద ఉమ్ము అయిపోతున్నారు, నిన్ను జైలుకి పంపిస్తారు సార్. విను అది కాదు, జైలు అనగానే కేసు అనగానే భయపడుతున్నాడు. అప్పుడే నోట్లో నుంచి వస్తున్నాయి మాటలు. ఇప్పటికైనా కూడా నీకంటూ ఒక బ్రతుకు కావాలి, ఇందులోంచి బతికి బయటపడాలి అంటే కనుక వాళ్ళిద్దరిలో నాకు ఒకటే కావాలి. ఎవరిని డబ్బులు వాడుకున్నావు, ఎవరిని శారీరకంగా వాడుకున్నావు? ప్రేమతో ఇద్దరిని శారీరకంగా వాడుకున్నావు. డబ్బులు ఎవరిని వాడుకున్నావు? అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా? ఇద్దరి దగ్గర తీసుకున్నావా? 1,00,000 తీసుకున్నా. 1,00,000 రూపాయలు కవిత దగ్గర? అవును సార్. లేదంటే ఆ అమ్మాయి దగ్గర? ఆ అమ్మాయి దగ్గర, కవిత దగ్గరే. మరి ఎందుకు ఇప్పుడు వరకు బొక్క ఇస్తున్నావు? ఏం చేస్తారు ఇల్లు అనుకున్నావా? అనుకున్నా సార్.